మావోయిస్టు విప్లవోద్యమాన్ని 2 దశాబ్దాల పాటుగా నడిపిన హిడ్మా రాజే దంపతుల అధ్యయనం ముగిసిపోయింది. వేలాది మంది ఆదివాసీల కన్నీళ్ల మధ్య హిడ్మా రాజక్కల యొక్క అంతిమ యాత్ర అందరినీ కంటతడి పెట్టించింది. ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత తొలిసారి బాహ్య ప్రపంచంలోకి హిడ్మా భార్య రాజే అలియాస్ రాజక్క పేరు వినిపించింది. అయితే 2 దశాబ్దాల విప్లవోద్యమంలో తన వ్యక్తిగత జీవితం, భార్య వివరాల్ని ఎక్కడ కూడా బయటి ప్రపంచానికి తెలియకుండా హిడ్మా చాలా గోప్యంగా ఉంచాడు. చివరికి మారేడుమిల్లి అడవుల్లో నవంబర్ 18వ తేదీన జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు కూడా వారి ప్రయాణాన్ని ముగించేశారు. చితి వరకు కూడా కలిసే నడిచారు ఈ హిడ్మా రాజక్క దంపతులు. అసలు ఎలా కలిశారు, వీరి మధ్య అసలు ప్రేమ ఎలా ఏర్పడింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. వీరిద్దరిది రెవల్యూషన్ మధ్య పుట్టిన ప్రేమ, అంటే ఒక విప్లవోద్యమం మధ్యలో పుట్టినటువంటి ప్రేమ. విప్లవం బాటే వీళ్ళ ఎజెండా, విప్లవం బాటే వీళ్ళ అజెండా, అన్నీ కూడా ఆ విప్లవం బాట మధ్యలో నుంచి పుట్టినవే. విద్రోహం, తుపాకుల మోతల మధ్య, రక్తపాతం మధ్య నిండినటువంటి బస్తర్ అడవుల్లో మొలకెత్తింది ఈ అనుబంధమైనటువంటి ఒక మావోయిస్టుల ప్రేమ. సో ఈ ప్రేమకి అనుబంధంగా పెద్ద ఎత్తున మావోయిస్ట్ విప్లవ ఉద్యమాలు కూడా పుట్టాయి. సుక్మా జిల్లాకు చెందినటువంటి హిడ్మన్న, వీరాపురం గ్రామానికి చెందినటువంటి రాజక్క బాలల దళంలో ముందుగా చేరారు. అంటే చిన్న పిల్లలు ఉన్నటువంటి ఆ దళంలో చేరారు. అయితే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ తొలి ప్లాటూన్లో వీరిద్దరూ సభ్యులుగా తొలిసారిగా కలిసి నడిచారట. బాలలకు సంబంధించిన దళంలో, ఆ తర్వాత ప్లాటూన్లో కూడా సభ్యులుగా వీరిద్దరు కలిసి నడిచారట. 5వ తరగతి వరకే అటు హిడ్మా చదువుకున్నారు, కానీ ఇతర భాషలపైన చాలా పట్టు పెంచుకున్నారు ఆయన. ఆ భాషలు మాట్లాడడంలో, ఆ భాషల్ని రాయడంలో కూడా. అయితే హై స్కూల్ విద్యను పూర్తి చేసిన తర్వాత రాజక్కతో మొదటిసారిగా ఆయనకి పరిచయం ఏర్పడింది. ఇద్దరిలో కూడా పెద్ద ఎత్తున వారి యొక్క దేహ దారుఢ్యం కానివ్వండి, ఎత్తు, బలం, చురుకుదనం అన్నీ కూడా రిజంబుల్గా ఉండేవట. అంటే ఇద్దరికి కూడా సమానంగా ఉండేదట. ఇద్దరు కూడా ఒక రకంగా ఒకేలా కనిపించేవారట. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే 2007లో రాజక్కకు హిడ్మా లవ్ లెటర్ రాశాడట. మొదటిసారిగా వాళ్ళు లెటర్ రాసుకుని ఎప్పుడంటే 2007లో